ఎలా ఉన్నావు మావయ్య? బాగున్నాను. ప్రయాణం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు, అవసరం ఉన్నప్పుడే వాడాలి. కొంచెం వాడండి. అన్నవరం ఏం మారలేదు మావయ్య. అవునల్లుడు, అదే సత్యనారాయణ స్వామి. అల్లుడు, ఇతనే పెళ్లి ఏర్పాట్లు చూసేది. పేరు భూ కైలాస్. నమస్కారం సార్. ఐఎమ్ చిన్ను. చిన్ను అంటే ఏజ్ లో చిన్నవారు అనుకున్నా, సైజులోనా? సి సార్, దిస్ ఈజ్ మ్యారేజ్ మెను. నెంబర్ 1 దండల పెళ్లి. గుళ్ళో దండలు మార్చుకుంటే పెళ్లి అయిపోయినట్టే. గులాబీ దండలు అయితే 5,000, చెంకీ దండలు అయితే 10,000. నెంబర్ 2 రింగుల పెళ్లి. రింగులు మార్చుకుంటే సరిపోతుంది. గోల్డ్ రింగ్ అయితే 20,000, డైమండ్ రింగ్ అయితే 50,000. రింగులో పెళ్లి బొంగులో పెళ్లి కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది 5 రోజుల పెళ్లి, అవిరెడ్డి పెళ్లి, జీవితాంతం గుర్తుండిపోయే పెళ్లి. చూసే వాళ్ళగా చేసుకునే వాళ్ళగా ఇద్దరికి. 5 రోజుల పెళ్లి అంటే చాలా ఖర్చు అవుతుంది సార్. ఖర్చు అవుతాయా? దానికి నువ్వు భయపడతావు ఎందుకు? ఆ సూట్ కేసులో వెళ్ళేది బట్టలు అనుకున్నావా? కాదు, కరెన్సీ కట్టలు. మావయ్య, అల్లుడు, మన వివాహానికి అందరి చుట్టాలని పిలిపించు. ఆ చుట్టాలకు చుట్టాలు పిలిపించు, ఆ చుట్టాలకు చుట్టాలు కూడా పిలిపించు. అంతమంది చుట్టాలంటే వెడ్డింగ్ కార్డ్ సరిపోలుడు. వెడ్డింగ్ కార్డ్స్ కాదయ్యా, టెక్నాలజీ యూజ్ చేసుకోండి. టీవీలో యాడ్స్ ఇవ్వండి, ఇంటర్నెట్ లో ఈమెయిల్స్ ఇవ్వండి. కొంచెం వాడండి. పెళ్లికి ముందు పెళ్లి కూతుర్ని ఒకసారి చూడాలంటుంది. నో 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 ఛాన్స్. పెళ్లి కూతురు నన్ను చూడాలన్నా, నేను పెళ్లి కూతురు చూడాలన్నా పెళ్లి పీటల మీదే. ఏనుగంబారి రెడీయా? భారీగా ఉంటుందని తేలేదు సార్. పోనీ ఒంటేనే రెడీగా ఉందా? ఒంటికి ఒంట్లో బాగోలేదు సార్. అబ్బా, మరి కళ్యాణ మండపానికి ఊరేగింపుగా ఎలా వెళ్ళాలయ్యా? గుంపు లేదని ఊరేగింపు క్యాన్సిల్ చేశా. సర్వీస్ ఆటోలో వెళ్దాం పదా. యు బ్రెయిన్లెస్ ఫెలో, వాట్ ఆర్ యు టాకింగ్? పెద్ద మిలియనీర్ని సర్వీస్ ఆటోలో వెళ్ళమంటావా? మన కార్లన్నీ ఏమైనాయి రా? హోటల్ బిల్ కింద జమ చేసుకున్నారు. అబ్బా, బోల్డని ఏటీఎం కార్డులు ఇచ్చా కదా, అవన్నీ కార్డ్స్ పెడితే క్యాష్ రావట్లేదు సార్, బిల్స్ వస్తున్నాయి. బిల్ బ్యాలెన్స్. ఆటో ఆటో. అదేంటి మావయ్య, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. చుట్టాలంతా బీర్లు తాగి పడిపోయారల్లుడు. మరి పంతులన్న వచ్చాడో రాలేదా? అడిగో అక్కడున్నాడు. నాన్ పాలగాటు భైరవన్ వాంగ. వీడేదో పెద్ద డఫాగాళ్ళ ఉన్నాడు. నమస్కారం పంతులు గారు. కూర్చో. నువ్వేనా పెళ్లి కొడుకువి? అవును సార్. బ్యాండ్ మేళం వాయించేవాళ్ళగా నెత్తి మీద టోపీ అంటరా ఏడే? ఓ, శంషాబాద్ ఎయిర్పోర్టా? సరే వెచ్చుకో. ఇదిగో ఈ అక్షరం అక్కడ చెల్లు. జూమాని జుంజుం ప్రయాణి సదస్సు నటశ్రీ బిళ్ళ దాంబోదిని సుతగచ్చాల. ఏంటండి మంత్రాలు తెలుగులో చదవరా? నీకు మంత్రాలు కావాలా, కళ్యాణం కావాలా? కళ్యాణమే కావాలి. అప్పు నా పిండే కండిలిల్లో. కండిల్లిల్లో. ఓహో, కండిల్. ఇడియారం, వడియారం, కట్రవల్లి, గడియారం, వేణుడు పదాలు దాంట్లో పెట్టినాయినా? చిల్లర్లేదు సార్, చివర్లో చూసుకో. హలో, పాలగాడు భైరన్ స్పీకింగ్. ఓ, బొమ్మారెడ్డి. ఎవడైతే స్పీకింగ్? ఓ, శ్మశాన వెళ్ళి చేతపడి చేయాలా? డోంట్ వరీ, ഞാൻ సెల్ఫోన్లో పరియం, నీ ఎవడే కాటర్వల్ కడియం. అది కాదండి, ఇక్కడ నాకు పెళ్లి చేస్తున్నారు కదా, శ్మశానం గురించి మాట్లాడతారేంటి? పట్ట దెబ్బకు 2 పిట్టలు. నువ్వు దేవుడి మీద పసుపు నీళ్ళు జల్లు, నువ్వు శ్మశానంలో ఎర్ర నీళ్ళు జల్లు. పక్షే పిండితో ముగ్గేసి మధ్యలో నిమ్మకాయ పెట్టు. పిండి ఎక్కడ ఉంది సార్? నిండు కాదు, వాడికి. వడి ఎక్కువ, ఇడి ఎక్కువ, నల్ల కోడి తీసుకో. కోళ్ళు ఎందుకు సార్? ఓ కోడి చేసుకోవడానికి. నీకు కాదు కోడి, శ్మశానం ఉన్నోడికి. నువ్వు పట్టుకో. బొమ్మారెడ్డి, బాగా విను. కోడిని ముగ్గు మీద పెట్టు. పెట్టావా? 3 సార్లు గిరగిరా తిప్పు. మెడ పట్టుకో. వడి బ్లడ్ కోడి. నా పెళ్ళి దేవుడు సార్, నేను సుమారు పెళ్లి చేసుకుంటే కోడి పట్టుకో మెడకాయ ఇరిచేయి అంటారండి సార్ మీరు. అసలు నా పెళ్లి అయినా చేయండి, లేకపోతే చేతపడి చేయండి సార్. చేతపడి సార్, మీకు దండం పెడతాను. 2 చేయండి సార్. 2 పెట్టు. చిల్లర్లేదు, చివర్లో చూసుకుందాం సార్. తిరగబడతారండి సార్. కాదు, అవి మంత్రాలు. చింపేళ నింపెత్తిరి, పాలవెల్లి ఆకుపెత్తిరి, మండపేట కంచు కత్తిరి, తట్వాసికి తట్టడి ఏరోంటుంటం బల్పిత్రే బలబల్, జూమాని జునింపురవాణి సదస్సు నటశ్రీ పిళ్ళ తాంబోదిని, నెత్తి మీద జీలకర్ర బలం పెట్టు. ఓ ఓ, కండిల్లే కండిల్లే కండిల్లే. కొంచెం మీరు తప్పుకుంటే మా వారిని చూస్తాను. లేకే వీడికన్నా వాడే బెటర్. బూడిద గుమ్మడికాయ ఫేసు వీడును. ఎంత రొమాంటిక్ గా ఉన్నాడు. వీడు ఉన్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇలా రండి. నేనా? ఇలా రండి బాబు. నీకు దండం పెడతాను. 50వ సంవత్సరంలో పెళ్ళి అవుతుంది. నా బొచ్చులో రాయేకు.
వెళ్ళు బాబు, వెళ్ళు నాయన. అయ్యో వెళ్ళి చిన్నారా ఇల్లొస్తానే అలాగే అన్నయ్య. పర్లేదు, పెద్ద ముద్ర కింద ఆటలేదు నువ్వు. అలాగే థ్యాంక్స్ అన్నయ్య. ముంచరిత్ర గిచ్చేసిన వెళ్ళి గుడ్డేట్లే గుడ్డలే నువ్వు కూడా వెళ్ళవే. ఎవడు కనపడితే వాడంటే వెళ్తానంటావంటే కూర్చోవే. బొమ్మారెడ్డి బొమ్మారెడ్డి చేతపడి అయిపోయింది. నా అకౌంట్లో అమౌంట్ వేసేయి. మనసులాయో ఓకే. వేరే 16 అందులో పెట్టు. చిల్లర లేదు సార్, చివరిలో చూసుకుందాం. అలా చూస్తారండి సార్? తాళి పెట్టి కట్టేయమంటారా సార్? అది కాదు, ఇలాగే ఇది కట్టు. ఇదే ఇదేంటి సార్? మరి అది ఇది నాకు, అది ఆవిడకి. చేతబడి కర్మ. తనకే ఇష్టమే. మంగళసూత్రం కోయంబత్రం ఎంత ఎక్కడా పోదాం. ఒక్కరోజు పెళ్లికే నానా సంకలనం అవుతున్నారు. 5 రోజులు పెళ్లి కావాల్సి వచ్చిందా నీకు? ఎంత పరందటి, ఎంత పెరిగి క్యాబేజీ బిస్కెట్, ఎంత పాటలు కాపేయండి సార్, అంత కంటిన్యూస్ గా తిడతారండి సార్. పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి ఇంత పాలగడ్డ భైరవని ఇచ్చే ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. అది ఇస్తారండి? ఇల్లే ఇంత చేట, ఇంత చాట వెచ్చుకో. ఎరా సామాన్లన్నీ వచ్చేసినాయా? అందరూ దిగారా? ఎరా ముసలిదేది? నేను ఇక్కడ ఉన్నాను రా. ఎవరైనా ఈ ముడుపు జమ్ము అందుకోండి రా. వెళ్ళరా. అలాగే పడేయకుండా పట్టుకుంటావు కదా. అయ్యో దేవుడా. సమయానికి వచ్చి పట్టుకున్నావు బాబు. మీదే ఊరు నాయనా? నాది మీ ఊరే మామగారు. అలాగా? ఏంటబ్బాయి నువ్వు మా ఊరాడువా? నిన్ను ఎప్పుడు చూసినట్లేదే. ఎవరబ్బాయి ఏంటి? సుబ్బారావు గారు అబ్బాయి అండి. సుబ్బారావు అంటే దుబాయ్ సుబ్బారావా? ఆయనేనండి. మీరు మా నాన్న బాగా క్లోజ్ అండి. ఎప్పుడో ఒకసారి చూసానయ్యా. మంచిది, రండి రండి పైకి వెళ్దాం. రండి రండి. ఏంటండి అలా చూస్తున్నారు? అన్నవరం మన కొట్టిన పిండి అండి. రండి రండి. రా 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 రామా. లాడ్డమ్మ ముగ్గులు వెళ్తాను నీడేవడరా? ఆఫీసర్ ఏమో. సార్ ఏంటి అసలు మంచి మీద లేకుండా ఇల్లు? అన్నవరంలో ఇంతే సార్. మీకేంటి రూమ్ లా? ఆ డబ్బులు నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను. క్షణంలో వచ్చేస్తారు. మీరు ఉండండి. తప్పుకోండి, బాబు గారు వస్తున్నారు. తప్పుకోండి తప్పుకోండి, బాబు గారు వస్తున్నారు. తప్పుకోండి తప్పుకోండి, బాబు గారు వస్తున్నారు. తప్పుకోండి తప్పుకోండి. బాబు గారికి 10 రూమ్లు. బాబు గారు అంటే చంద్రబాబు గారా? వీరబాబు గారు మనమే. థ్యాంక్స్ అండి. ఇదిగోండి మీ టికెట్లు. అదే సాధించా. సూపర్. సరోజా అత్తయ్య గారే రే. ఎక్కడ ఉంటుంది? ఎక్కడే ఈ ముసలితోటి ఓ చోట కుదిరిగా ఉండదు. అరే నువ్వు వెళ్ళా మైక్ దగ్గర అనౌన్స్ ఏమండి ఏమండి, అక్కడ మైక్ ముందుకి మైల్ దూరం ఉంది. మరి ఎలాగా? తలో దిక్కెళ్ళి ఎత్తుకుతావా? అప్పుడు ఎతకాల్సిన మనుషులు 20 మంది అవుతారు. అన్నవరంలో అయ్యని మామూలే. మీరేం కంగారు పడకండి, క్షణంలో తీసుకొచ్చేస్తాను. మామా మామా. దీని పేరే సన్ డైల్. చూసారా? మీ గడియారంలో టైంకి ఈ సన్ డైల్లో టైంకి కరెక్ట్ గా సరిపోయింది. మామా అర్థమైందా? టోపీ అబ్బాయి అసలు ఇదేంటో సరిగా చెప్పు. ఎండను బట్టి టైం తెలిపేది. మరి మబ్బేసినప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టు. నువ్వేసి అడ్డమైన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పు. చెప్పకపోతే పోరా. మీరు ఇక్కడ ఉన్నారా? వాళ్ళు టెన్షన్ పడుతున్నారు తెలుసా? ఎందుకు? మీరు తప్పోయారేమోనని. నేను చిన్న పిల్లలా తప్పిపోవడానికి ఈ అన్నవరంలో ఏ మూలకెళ్ళినా కళ్ళు మూసుకొని తిరిగి రాగలవా? పదండి పదండి. నడు. పదండి పదండి. రేయ్, అటెక్కడికి రా? సత్రానికి. అటు వెళ్తే నువ్వు వెళ్ళే సత్రానికి కాదు, పంపా నదిలో పడి అలా కొట్టుపోయి బంగాళాఖాతంలో తేల్తావు. రా, సత్రానికి నేను తీసుకెళ్తాను. రండి మామగారు, అక్కడ ఉన్నారు. ఎక్కడికి పోయావే? అనేది ఇక్కడ వదిలేద్దాం. అనంతరం తింటూ బతికేస్తాం. దానికి ఏం బాబు సార్ నువ్వు కూడా మాతో వచ్చేచ్చు కదా, అందరం కలిసి వచ్చేట ఉండొచ్చు. మీరు పిలిస్తే నేను రానంటానా? వస్తానండి. నెలకోసారి అన్నవరం వచ్చి వెళ్తుంటానండి. అప్పటికి ఇప్పటికి అనంలో చాలా మార్పు వచ్చింది. బాగా డెవలప్ చేసేది. మళ్ళీ ఎక్కడికి పోతున్నా ముసల్దానా? గుండుకి టికెట్ల కోసం రా. గుండా? గుండె ఎవరికే? మీ అందరికీ రా. అందరూ వెళ్ళిపోయారా? రే చిన్న, నువ్వేనా కొట్టించుకోరా. అయ్ బాబాయ్. Good morning, girls. All of you sit down. Today I will explain you about pollination. The process of transfer of grains from the anthers to the stigma is called pollination. In all flowering plants, తింగరోడు ఇక్కడికి వచ్చాడండి. బాబు బండి నాదురా, కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయరా. సర్కస్ లో ఫీట్లన్నీ ఇక్కడ చేస్తున్నాడేంటి? అమ్మయ్య వెళ్ళిపోయాడు. ఏంటి కల్తీ లేని మందులేనా? డౌట్ లేదండి బాబు. పోయిన ఏడాది తాగి 6 రైతులు పోయారు. కావాలంటే టెస్ట్ చేసుకోండి. మరి ఇంకే టేస్ట్
కదా ఎక్స్ట్రా వద్దు బిల్ రాయి. ఓహో ఏం గొంతురా బాబు. వీడేంటే రోడ్డు మీద సర్కస్ మొదలెట్టాడు. కాలేజ్ దగ్గర చేస్తే పట్టించుకోలేదని ఇక్కడ మొదలెట్టాడు. ఇలాగే వదిలేస్తే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. కొర్రేదవలకి చేతిలో బండి ఉంటే నేల మీద కళ్ళు ఉండవు. ఆడి స్పీడ్ చూసారా? ఆ స్పీడ్లో ఏ లారీ కింద పడ్డాడు అనుకోండి, బాడీ కట్అవుట్ అయిపోద్ది. తప్పు ఆడిది కాదురా, ఆడికి ఆ బండి కొనిచ్చాడే ఆడి బాబుది. ఓ రేరు బాబా, ముందు చూసుకురా బాబు. తప్పుకోరా, నా జింజర్లో మన వస్తుంది. మీరు వెళ్ళండి, నేను వస్తా. సరే. ఓయ్ వెళ్ళారా? నన్నే నిన్నే. ఏంట్రా నీ బాధ? ఎందుకు నా వెనకాల బొచ్చు కుక్కలా తిరుగుతున్నావు? మరి మిమ్మల్ని తెగ్గొట్టాలి కదండి. తెగ్గొట్టడమా? అంటే మీలాంటి ఫిగర్లు అదే అందగతలు మామూలుగా తెగుతారేంటి? మా వంతు ప్రయత్నం చేయాలి కదండి. కుర్రోళ్ళని చూస్తే మాలాంటి అమ్మాయిలకి పాసర్ల పుడి బ్లో అవుట్ అవ్వాలి, అప్పుడే పడతాం. ఎలాగండి? ఎలాగా? అలాగా అంటే అలా అవడానికి మా వంత ప్రయత్నం మేము చేసుకోవాలి కదండి. నువ్వు బెండపర వస్తున్నారు చూడండి. బాగా ఓవర్ చేస్తున్నాడు కదా. వీడేంటే రిబ్బన్ నమ్ముకునే వల్ల నీ వెనకే తిరుగుతున్నాడు. కోసి కారం పెట్టాలి, అప్పుడు కానీ ఈడు మారడు. పంతులు గారు, నిశ్చితార్థానికి ఎంత తీసుకుంటారండి సంభావన? 1,116. పెళ్లికి 1,116. ఇంతకీ పెళ్ళి ఎవరికి నాయన? మనకే. పెళ్ళెప్పుడు? పిల్ల ఓకే అన్నప్పుడు. సచ్చినోడా, చిప్పిచ్చి కొట్టానంటే మూతి పచ్చడిపోగలదు. అయ్యా నువ్వెప్పుడు వచ్చావు? ఇందాక నువ్వు మోటార్ సైకిల్ తో రోడ్డు మీద సర్కస్ బీట్లు చేస్తున్నావే, అప్పుడే వచ్చా. యారా, నువ్వేమన్నా జాకీ చాన్ అనుకుంటున్నావా? వంకాయకే భలేవాడు నాన్న, ఫీలింగ్ అంతే. దీనికే భయపడిపోయావా? ఏం లేదు, చాలా సింపుల్. ఏం కాదా? సింపుల్. సడన్ గా రోడ్డు మీద లారీ వచ్చి నిన్ను గుద్దేసి నువ్వు పచ్చడ కింద అయిపోతే నిన్ను అట్లా ఆడబెట్టి తీయాలిరా. వంకాయకే చూస్తున్నాను నాన్న, ఇంటికి మాట్లాడుకున్నావు. ఈ మధ్య కుర్ర వెధవులకి మిటమిట్లు ఎక్కువైపోయాయండి. నువ్వు మూసుకో. యారా, ఒక్కగానొక్క వంకాయ గడువు కదా, నీకేమన్నా అయితే మేము ఏమైపోవాలరా? వంకాయకి నాన్న, లేడీస్ నాన్న. ఇంటికి రా, నీ సంగతి తేల్చేస్తాను. వంకాయకి బాగా షేమ్ అయిపోయావురా. లవ్ ముందు వంకాయనా సరేంట్రా బావా? కష్టాలు మనుషులకేరా వస్తాయి, బాధపడకరా బావా. నిన్ను కదరా బావా, వాడు వంకాయలు వాడు అమ్ముకుంటున్నాడు. చిన్న విషయానికి చచ్చిపోతామంటరా? మొహం కడుక్కుంటాను రా, ఇంకా నేను దూకెత్తాడు అనుకున్నా. వంకాయలు తప్ప ఇంకా అమ్మవా? అన్ని రకాల కూరగాయలు అమ్ముతారండి, కానీ వంకాయలే వంకరం కొరకొండేనే ఎవరు కొంటలేదండి బాబా. నీ అబ్బా కొడతాడేంటి? పెద్దమ్మా, ఆ వంకాయవా? తల్లి ఏమైందమ్మా? ఏంట్రా, ఏంటి తల్లి? ఏం లేదు. ఏమైందిరా? దీనికేదో అయ్యింది.